గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు పైన టాప్ ఐటమ్స్ గా మన రైలుకు హైడ్రో పవర్ అంటూ వార్తను చూడొచ్చు. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ ను చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో విజయవంతంగా పరీక్షించింది. ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ప్రచారంలో ఉన్న హైడ్రోజన్ ఇంధన రైల్ కోచ్ పరీక్షలు విజయవంతంగా జరిగాయి. మన రైల్వే రంగంలో ఇదో కీలక మైలురాయి. చెన్నైలోని ICF లో తయారైన ఈ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ శక్తి 1200 హార్స్ పవర్. యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే దీని శక్తి ఎంతో ఎక్కువ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక అవతారా ఫ్యామిలీ స్టార్ అంటూ భార్యాబిడ్డలంటే అమితమైన ప్రేమ ఉంటుంది, వారి కోసం ఎలాంటి త్యాగాలనైనా చేసే ధైర్యం ఉంటుంది, కానీ వారితో గడిపేందుకు సమయం ఉందా అంటే చాలా మందికి ఉండటం లేదు. ఇప్పుడు కనీసం వీకెండ్స్ లో అయినా కుటుంబంతో గడిపితే బంధాలు బలపడ్డమే కాకుండా సగం ఒత్తిడి పరారవుతుంది అని అంటున్నాయి అధ్యయనాలు. దీంతో ఫ్యామిలీతో ఏ విధంగా గడపాలి, ముఖ్యంగా ఫ్యామిలీకి ఏ విధంగా టైం కేటాయించాలి, వీకెండ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సో అని చెబుతూ ఫ్యామిలీ స్టార్ అవుతారా అన్నటువంటి లైన్తో ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి, విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి ఒక 15 మార్గదర్శకాలను సుప్రీంకోర్టు వెలువరించింది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇది పాటించాల్సిందే. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో ఇచ్చిన తీర్పు ఇది. ఆ కేసును CBIకి అప్పగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలంటే ఖచ్చితంగా మానసిక కౌన్సిలర్స్ ఉండాల్సిందే. ఒక 15 రూల్స్తో మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే BC రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతకుముందు 34%ని 32కు కుదించారు, ఇప్పుడు 42 అంటున్నా. అందులో 10 వెళ్లేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్దాలే, ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మాల్దీవులకు 4850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. ఇంజనీరింగ్ ఫీజుల విధి విధానాలకు ఒక కమిటీ. ఇకపై ముఖ గుర్తింపుతో చేయూత పెన్షన్లు. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్ లో చూడండి. ఆంధ్రజ్యోతి చూద్దాం నెక్స్ట్. ఆంధ్రజ్యోతిలో పైన టాప్ లో గనక మనం వార్తలు చూస్తే పేరు పక్కన అటు ఇటు లెఫ్ట్ లో వరంగల్ ఎయిర్పోర్ట్ కు 205 కోట్లు విడుదల. టైటిల్ క్లియర్ గా ఉన్న 15 మంది రైతులకు 13.74 కోట్ల చెల్లింపు. ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకిచ్చే పరిహారంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. కోచి తరహాలో విమానాశ్రయం అని కొండా సురేఖ చెప్పిన వివరాలను ఇక్కడ పొందుపరిచారు. రైట్ సైడ్ చూస్తే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ఒక కమిటీ వేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు కమిటీని. ఇక డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి. ULPGM V3 పరీక్ష విజయవంతమైంది అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు రాజస్థాన్ లో నిన్న ఒక స్కూల్ భవనం పైకప్పు కూలింది. 7 విద్యార్థులు చనిపోయారు, 28 మందికి గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం వేళ ప్రేయర్ టైంకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. ఒకవైపు వర్షాలతో వరద నిలిచింది, గోడలు దెబ్బతినడంతోనే ఈ ప్రమాదం జరిగింది అంటూ ఈ వార్తనిచ్చారు. కారును గోడెక్కించేశాడు, మద్యం మత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు పల్టీలు కొట్టి గాల్లోకి లేచి ఇంటి ప్రహారీపైకి. పరారీలో డ్రైవర్, కారులో ఉన్నటువంటి 2 గాయాలయ్యాయట. ఇది హైదరాబాద్ దుండిగల్లో జరిగింది. ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలే. తర్వాత స్థానాల్లో క్యాన్సర్, పాలిట్రామా. ఏడాదిన్నరలో 10.70 లక్షల చికిత్సలు జరిగాయి. 5 విభాగాల్లోనే 6.55 లక్షల కేసులు. ఆరోగ్యశ్రీలో 461కి పైగా పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపానెల్ కోసం పోటీ పడుతున్న వైనం అంటూ ఈ ఆరోగ్యశ్రీలో ఏవైతే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో అందులో కిడ్నీ చికిత్సలే 27% ఉన్నాయి అంటూ నివేదిక చెబుతోంది. తర్వాత క్యాన్సర్ అండ్ పాలిట్రామాకు సంబంధించి చికిత్సలు చేస్తున్నారు. 10.7 లక్షల చికిత్సలు జరిగాయట ఈ ఏడాదిన్నరలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.
మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది అన్నటువంటి రాహుల్ గాంధీ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ మరో ప్రధాన వార్తల్లో ఒకటిగా ఈ వార్తను హైలైట్ చేశారు. అవకాశాల్లో న్యాయమైన వాటా ఇవ్వాల్సింది, రెట్టింపు వేగంతో పనిచేసి ఆ తప్పు దిద్దుకుంటా. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో ఒక కుదుపు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో దీంతో పెనుమార్పు వస్తుంది. రిజర్వేషన్స్ లో 50% అడ్డుగోడను కూల్చేశారు. ప్రైవేటు విద్యలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా. మోదీదంతా ప్రదర్శనే, ఆయనలో సరుకేమీ లేదు. మీడియా ఆయన ఇమేజ్ ను అతిగా పెంచేసింది. కాంగ్రెస్ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ బీసీల నోటికాడి బువ్వను కాజేసేందుకు బీజేపీ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సకల జనుల సమ్మెను మించి పోరాడతాం. మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న నేతలు. నమస్తే తెలంగాణ. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం అంటూ కంచ భూముల తాకట్టుకు సహకారం, అందుకే సీఎం రమేష్ కు రేవంత్ బహుమానం. 1665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనులు అప్పగింత. బీజేపీ కాంగ్రెస్ చీకటి పొత్తులకు ఇదే నిదర్శనం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో టీఆర్వీఎల్పీ విలీనం. దళిత వ్యతిరేకి రేవంత్ ను గద్దె దింపాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం. చేవెళ్ల డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆదాయం పుట్టాలంటే దమ్మున్న సర్కార్ కావాలి. రైతుల పైసలు రాహుల్ గాంధీ జేబుల్లోకి పోతున్నాయి. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి హీరోయిన్ల ఫోను, రేవంత్ ట్యాపింగ్. ప్రైవేట్ హ్యాకర్లను రంగంలోకి దింపారు. మైహోం పూజకు ఆయన ఎందుకెళ్లారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం. ఇక జీ హుజూర్ గుడ్డి దర్బార్ అంటూ అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులు. 9,000 కోట్ల సర్కారు భూమి కబ్జాపై గప్చుప్. ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ ధ్యేయమని జబ్బలు చరుచుకున్న హైడ్రా దర్జాగా ప్రభుత్వ స్థలంలో 100 ఫీట్ల రోడ్డుతో అక్రమార్కులు వీరంగం చేస్తుంటే రంగారంగా అనే ముసుగులో దాగి కూర్చుంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో ఆత్మహత్యలు ఆపాలి. సుప్రీం ఏదైతే విద్యార్థుల కోసం ఖచ్చితంగా మానసిక కౌన్సిలర్లు తప్పనిసరిగా ఉండాలి, దేశవ్యాప్తంగా వర్తించేలా విద్యా సంస్థలు హాస్టల్స్ లో నియమించాలి, ఒక 15 మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే విశాఖలో నీటి విద్యార్థిని మృతి కేసుకు సంబంధించి సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. అండ్ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా ఆదేశించింది. అదే ఈ వార్త. మరోవైపు మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు మైజుతో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించిన వార్త ఇది. దేశానికి హైడ్రోజన్ పవర్. చెన్నైలోని ఐసీఎఫ్ లో రైలు పరీక్షలు విజయవంతమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం. ఖచ్చితత్వంతో సాయుధ వాహనాలు, బంకర్లను ధ్వంసం చేయగల సామర్థ్యం. కర్నూలులో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. ఇక బంగారు కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటా. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తా. మా కుటుంబ సభ్యులుగా మార్గదర్శకులుగా మారుతున్నారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్స్ తో జూమ్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయాం మార్గదర్శి లోగో ఆవిష్కరణ. చొక్కాపై ధరించిన సీఎం. మరోవైపు ఆత్మహత్యలు ఆపాలి, విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలింగ్లు తప్పనిసరి అన్నటువంటి సుప్రీం సూచనను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని అన్న వార్తను మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ముదురుతున్న టెంపుల్ వార్ అంటూ థాయిలాండ్, కాంబోడియా మధ్య మరింత పెరిగిన దాడులు. 20కి చేరిన మృతుల సంఖ్య. డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి. కుప్పకూలిన స్కూల్ భవనం. ఈ వార్తలను ప్రధానంగా మీరు చూడొచ్చు. ఒకటి, డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి అంటే ULPGM V3 పరీక్ష విజయవంతమైనటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు రాజస్థాన్లో స్కూల్ భవనం పైకప్పు కూలి 28 మందికి గాయాలయ్యాయి. 7 విద్యార్థులు చనిపోయారు. మరోవైపు P4లో నేను సైతం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. నేడు సింగపూర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజుల పాటు పర్యటించనున్న సీఎం.
శ్రీలక్ష్మికి షాక్ అంటూ ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే, తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. ఓఎంసీ కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత, గతంలో ఇదే కోర్టులో ఊరట, ఇప్పుడు ఎదురుదెబ్బ. నెక్స్ట్ సాక్షి, నీళ్ల పప్పు నేలపై నిద్ర, దోమల మోత, పిల్లలకు ప్రత్యక్ష నరకం. ఇది సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి. ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు, దోమతెరలు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు, క్యూ కడుతున్న బాలికలు, ఆరు బయటే బాలుర స్నానాలు, నిధుల కొరతతో మెను ఏమాత్రం పాటించని వైనం, చెడిపోయినా నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహారం కలుషితమై తరచూ రోగాల బారిన పడుతున్న పిల్లలు, చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితం, రాత్రులు పిల్లలు ఇంటిముఖం. మరోవైపు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు అందక సతమతం, ఊరూరా ప్రతి హాస్టల్లోనూ సమస్యలు తిష్టవేశాయి. మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం. హైకోర్టు తప్పుబట్టిన మొద్దు నిద్ర వీడని చంద్రబాబు సర్కారు వెరసి 3,878 వసతి గృహాలు, గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. రాయలసీమ హక్కులు కృష్ణార్పణం అంటూ పాలమూరు రంగారెడ్డి తొలిదశ చేపట్టడానికి వీలుగా సిడబ్ల్యూసీకి తెలంగాణ సర్కార్ డిపిఆర్ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. మరో 3 రోజులు వర్షాలుంటాయన్నటువంటి వెదర్ రిపోర్ట్ను కూడా ఇక్కడ పొందుపరుస్తూ వివిధ వార్తలను న్యూస్ రీల్స్లో హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.